హాయ్ ఫ్రెండ్స్, ఏపీ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ సొసైటీ నుంచి 8వ తరగతి అడ్మిషన్ మరియు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అడ్మిషన్ కొరకు నోటిఫికేషన్ అయితే విడుదలైంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్నిటినీ మనం ఈరోజు తెలుసుకుందాం. ఏపీ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషనల్ సొసైటీ తాడేపల్లి కిందన ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఎక్సలెన్స్ మరియు సిఓఈ అంటే కాలేజ్ ఆఫ్ ఎక్సలెన్స్ 3, స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ 4, మొత్తం కలిపి 7 ఇన్స్టిట్యూషన్స్ వీళ్ళ కిందన రన్ అవుతున్నాయన్నమాట. ఇది ఎస్టీ స్టూడెంట్స్కి మాత్రమే సంబంధించిన నోటిఫికేషన్ అనమాట. ఇందులో వాళ్ళకు లభించే సదుపాయాలు కనుక ఇక్కడ చూసుకున్నట్టయితే ఎస్సీ స్టూడెంట్స్కి ఐఐటీలో, ఎన్ఐటీలో, ట్రిపుల్ ఐటీలో, మెడికల్ కాలేజెస్కి సంబంధించి అడ్మిషన్స్ పొందే విధంగా వీళ్ళు వాళ్ళకి ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఇక్కడ ఇవ్వడం జరిగింది. మనం ఒకసారి చూద్దాం. ఇందులో అడ్మిషన్ పొందాలి అంటే ఎంట్రన్స్ టెస్ట్ అనేది ఉంటుంది. ఎంట్రన్స్ టెస్ట్లో ఎవరైతే మెరిట్ సాధిస్తారో వాళ్ళకు సీట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అలా సెలెక్ట్ అయిన స్టూడెంట్స్కి ఇక్కడ బెనిఫిట్స్ అనేది వాళ్ళు ఇచ్చారు. ఆ బెనిఫిట్స్ ఏంటి అంటే వాళ్ళకు ఫ్రీ బోర్డింగ్ ఉంటుంది, లాడ్జింగ్ ఉంటుంది, యూనిఫామ్స్ ఇస్తారు, నోట్బుక్స్, టెక్స్ట్ బుక్స్, బెడ్డింగ్ మెటీరియల్, మెడికల్ కేర్ మరియు ఎగ్జామినేషన్ ఫీ ఇవన్నీ వాళ్ళకు ఫ్రీగా ఉంటాయన్నమాట. ఇక్కడ చూసుకున్నట్టయితే స్పెషల్ ఫీచర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్స్టిట్యూషన్స్, ఇందులో రెగ్యులర్ ఐపీఈ సిలబస్ విత్ ఇంటెన్సివ్ కోచింగ్ ఉంటుంది. మైక్రో ప్లాన్ ఫర్ ఐఐటి, ఎన్ఐటి మరియు ఎంసెట్ కొరకు వీక్లీ, మంత్లీ, క్యుములేటివ్ టెర్మినల్ అండ్ గ్రాండ్ టెస్ట్లు అనేది ఉంటాయన్నమాట. మరియు స్టడీ మెటీరియల్ అండ్ రెఫరెన్స్ బుక్స్ ఇవ్వడం జరుగుతుంది వీళ్ళకు. మరియు ఎక్స్పీరియన్స్డ్ మరియు డెడికేటెడ్ ఫ్యాకల్టీ అనే వాళ్ళు ఉంటారన్నమాట. ఇందులో గుడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ల్యాబొరేటరీ మరియు లైబ్రరీ ఉంటుంది. రెగ్యులర్గా హెల్త్ చెకప్ జరుగుతూ ఉంటాయి. అలాగే ప్రతి ఒక్క విద్యార్థికి కూడా ఇండివిజువల్ అటెన్షన్ అనేది ఉంటుంది, గైడెన్స్ ఉంటుంది మరియు కౌన్సిలింగ్ అనేది ఉంటుందన్నమాట. ఇదంతా వచ్చేసి టోటల్ ఫ్రీ ఎడ్యుకేషన్ ఉంటుంది. అది క్వాలిటీ ఎడ్యుకేషన్ అనేది ఉంటుంది. ఎవరైతే 7th చదువుతున్నారో వాళ్ళు 8th క్లాస్లో ఎవరైనా సరే జాయిన్ కావాలి అంటే వాళ్ళు ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకొని మీరు కావాల్సింటే మీకు ఒక ఎంట్రన్స్ టెస్ట్ ఉంటుంది. ఆ ఎంట్రన్స్ టెస్ట్ చేస్తే మీరు క్వాలిఫై అయితే కనుక మీకు ఇందులో సీట్ అనేది రావడం జరుగుతుంది. ఎవరైతే 10th క్లాస్ చదువుతున్నారో వాళ్ళు ఇంటర్మీడియట్ కొరకు అప్లై చేసుకోవచ్చు అనమాట, ఎంపీసీ మరియు బైపీసీ గ్రూప్స్కి. అలాగే వీళ్ళకి ఫ్రీగా వచ్చేసి కోచింగ్ కూడా ఉంటుంది. ఐఐటికి సంబంధించి, ఏఐఈఈకి సంబంధించి, ఎంసెట్కి సంబంధించిన అనమాట. ఇక్కడ ఇచ్చారు చూడండి, క్యాచ్మెంట్స్ డిస్ట్రిక్ట్స్ అంటే ఈ కాలేజెస్కి, స్కూల్స్కి దగ్గరలో ఉన్నటువంటి డిస్ట్రిక్ట్స్ వచ్చేసి శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, ఇక్కడ ఏదైతే డిస్ట్రిక్ట్స్ మెన్షన్ చేశారో వాళ్ళు ఈ కాలేజెస్కి ఎలిజిబుల్ అనమాట. అలాగే ఇక్కడ గుంటూరు, బాపట్ల, పల్నాడు, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు, ప్రకాశం, వైఎస్ఆర్ కడప, నంద్యాల, తిరుపతి, చిత్తూరు, కర్నూలు, శ్రీ సత్యసాయి డిస్ట్రిక్ట్, అన్నమయ్య, అనంతపూర్ డిస్ట్రిక్ట్ వాళ్ళు వచ్చేసి ఈ కాలేజెస్కి ఎలిజిబుల్ అవుతారు. అలాగే ఇక్కడ ఎలిజిబిలిటీ కనుక చూసుకున్నట్టయితే ఆల్ ద ఎస్టీ స్టూడెంట్స్, బాయ్స్ మరియు గర్ల్స్ హూ ఆర్ అపీరింగ్ ఫర్ 10th క్లాస్ అంటే ఎవరైతే ఈసారి 10th క్లాస్కి అపీర్ అవుతున్నారో వాళ్ళు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ కొరకు అప్లై చేసుకోవచ్చు. కానీ వాళ్ళకి ఇక్కడ ఎస్ఎస్సిలో మినిమం వచ్చేసి 7 GPA అనేది రావాలి, అంటే B2 గ్రేడ్ రావాలన్నమాట. మరియు 8th క్లాస్ అడ్మిషన్ కొరకు అయితే ఆల్ ది ఎస్టీ స్టూడెంట్స్, బాయ్స్ మరియు గర్ల్స్ ఎవరైతే 7th క్లాస్లో ఇప్పుడు అపీర్ అవుతున్నారో వాళ్ళు 8th క్లాస్ కొరకు ఎంట్రన్స్ అనేది రాసుకోవచ్చు. ఎవరైతే తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియంలో చదువుతున్నారో వాళ్ళు ఈ ఎంట్రన్స్ టెస్ట్కి ఎలిజిబుల్ అవుతారు. అలాగే వాళ్ళ ఇన్కమ్ వచ్చేసి లెస్ దాన్ 1 lakh రూపీ అనేది ఉండాలన్నమాట, అంటే 1 lakh కంటే ఎక్కువ ఉండకూడదు. ఇందులో వచ్చేసి రిజర్వేషన్ ఎవరికి ఉంటుంది అంటే ఇది 100% వచ్చేసి ఎస్టీస్కి ఓన్లీ. నేను ఇంతకుముందు చెప్పాను మీకు, ఇది ఎస్టీకి సంబంధించిన నోటిఫికేషన్ అని. మరియు పిహెచ్సి క్యాండిడేట్స్కి అయితే 3% రిజర్వేషన్ ఉంటుంది, అది కూడా ఎస్టీస్ మాత్రమే. ఇక్కడ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ హ్యావ్ టు ప్రొడ్యూస్ నెసెసరీ సర్టిఫికేట్స్ అని ఇచ్చారు. అంటే ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళు ఇక్కడ మెన్షన్ చేసినటువంటి సర్టిఫికేట్స్ని ఖచ్చితంగా తీసుకొని రావాల్సి వస్తుంది. క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్, రేషన్ కార్డ్ మరియు ఆధార్ కార్డ్, మార్క్స్ మెమో, స్టడీ టీసీ, ఫిజికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్స్ మరియు 6 పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్ కూడా వాళ్ళు తీసుకొని రావాలి ఎప్పుడైతే అడ్మిషన్ అనేది పొందుతుంటారో. మరి దీనికి ఆన్లైన్ అప్లికేషన్ ఎలా వేసుకోవాలి అంటే ఇక్కడ చూడొచ్చు మీరు, ఆల్ ది ఎలిజిబుల్ ఎస్టీ స్టూడెంట్స్ ఇక్కడ ఒక వెబ్సైట్ అనేది ఇవ్వడం జరిగింది. ఆ వెబ్సైట్ ఏంటి అంటే నేను ఆల్రెడీ ఇక్కడ ఓపెన్ చేసి పెట్టాను. ఇందులో ఫస్ట్ నోటిఫికేషన్ ఉంది కదా, దీని మీద ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ హియర్ అని మీద క్లిక్ చేయగానే ఇక్కడ ఒక ఫామ్ అనేది వస్తుంది అనమాట. ఈ ఫామ్ని మీరు ఫిలప్ చేయాల్సి వస్తుంది.
ఇందులో చూసుకున్నట్టయితే ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటోని, అంటే స్టూడెంట్ యొక్క ఫోటోని మీరు అప్లోడ్ చేయాల్సి వస్తుంది. మరియు మీ అడ్రస్, ప్రస్తుత చిరునామా ఇవ్వాల్సి వస్తుంది. అలాగే ఇక్కడ యాన్యువల్ ఇన్కమ్ వచ్చేసి లెస్ దాన్ లేదంటే గ్రేటర్ దాన్, మీకు ఏమని చెప్పాను, యాన్యువల్ ఇన్కమ్ వచ్చేసి 1,00,000 కంటే తక్కువే ఉండాలి. అంటే ఇక్కడ మీరు ఎస్ అనేది సెలెక్షన్ చేసుకోవాలి. మీ డిస్ట్రిక్ట్ డీటెయిల్స్ ఇవ్వండి. అలాగే మీరు ఏ తరగతి చదువుతున్నారో ఆ స్కూల్ వివరాలు కూడా ఇక్కడ ఇవ్వాల్సి వస్తుంది అనమాట. ఇక్కడ అప్లయింగ్ క్లాస్ అని ఉంది కదా, ఇక్కడ మీరు సెలెక్షన్ చేసుకోవాల్సి వస్తుంది. ఏ క్లాస్కి అయితే అప్లై చేసుకుంటున్నారో ఆ క్లాస్ ఆల్రెడీ చెప్పాను. ఎవరైతే 7th చదువుతున్నారో వాళ్ళు 8వ తరగతి వరకు. మరియు ఎగ్జామినేషన్ సెంటర్ డీటెయిల్స్ని కూడా మీరు ఇక్కడ చూస్ చేసుకోవాల్సి వస్తుంది. సో ఇక్కడ ఉన్నటువంటి డీటెయిల్స్ అన్ని మీరు ఫిలప్ చేసి ఇక్కడ ప్రివ్యూ మీద క్లిక్ చేసి మీరు సబ్మిట్ చేయొచ్చు. మీకు నేను ఇప్పుడే ఒక అప్లికేషన్ని ఎలా ఫిలప్ చేయాలో కూడా చూపిస్తాను అనమాట. ముందుగా మీరు ఇక్కడ ఆధార్ నంబర్ని ఎంటర్ చేయాల్సి వస్తుంది. అభ్యర్థి యొక్క పేరు, అభ్యర్థి యొక్క తండ్రి పేరు, అలాగే అభ్యర్థి యొక్క తల్లి పేరు. మరి ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ అనేది సెలెక్షన్ చేసుకోవాల్సి వస్తుంది. సో డేట్ ఆఫ్ బర్త్ అంటే ఏజ్ ఎంత ఉండాలి అనేది మీకు క్వశ్చన్ అయితే అరైజ్ అవుతుంది. సో డేట్ ఆఫ్ బర్త్ అనేది అంటే స్టూడెంట్ యొక్క ఏజ్ ఎంత ఉండాలో మనం నోటిఫికేషన్ ఒకసారి చూద్దాం. నోటిఫికేషన్ని కంప్లీట్గా చూసిన తర్వాత ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ అనేది ఫిలప్ చేద్దాం. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ నోటిఫికేషన్ నేను ఆల్రెడీ ఓపెన్ చేసి పెట్టాను కదా. లాస్ట్ డేట్ వచ్చేసి మార్చి 25వ తేదీ వరకు మీరు ఈ ఆన్లైన్ అప్లికేషన్ని ఫిలప్ చేసుకోవచ్చు. ఇక్కడ లిస్ట్ ఆఫ్ ఎగ్జామినేషన్ సెంటర్స్ ఇవ్వడం జరిగింది. ఓల్డ్ డిస్టిక్ ఏది, దానికి కొత్తగా వచ్చిన డిస్టిక్ పేరేంటి అనేది డీటెయిల్స్తో పాటు ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇవి ఎగ్జామినేషన్ సెంటర్స్ ఉంటాయి. మరియు ఈ డైస్ కోడ్స్ మీకు సంబంధం ఉండదు. ఇక్కడ చూసుకోవచ్చు. మీరు ఎగ్జామినేషన్ సెంటర్ మీకు ఏదైతే దగ్గరలో ఉంటుందో ఆ ఎగ్జామినేషన్ సెంటర్ని మీరు సెలెక్షన్ చేసుకోవచ్చు మీ డిస్ట్రిక్ట్తో పాటు. ఓకేనా, మీరు ఎప్పుడైతే డిస్ట్రిక్ట్ అనేది సెలెక్షన్ చేస్తారో దాంట్లోనే ఎగ్జామినేషన్ సెంటర్ అనేది వస్తుంది. ఇక్కడ హాల్ టికెట్ సంబంధించి ఇన్ఫర్మేషన్, ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ అని ఇచ్చారు. నోటిఫికేషన్ వచ్చింది అయితే ఫిబ్రవరి 10వ తేదీ 2024వ సంవత్సరం. అలాగే ఈ ఆన్లైన్ అప్లికేషన్ చేయడానికి లాస్ట్ డేట్ వచ్చేసి మార్చి 25వ తేదీ. హాల్ టికెట్స్ ఎప్పటి నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు అంటే మీరు మార్చి 30వ తేదీ నుంచి హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది అంటే ఏప్రిల్ 7వ తేదీ, అంటే ఆ రోజు సండే వస్తుంది అనమాట. సండే మీకు ఎగ్జామ్ అనేది ఉంటుంది. మరియు వాల్యుయేషన్ ఆఫ్ పేపర్స్ మరియు మెరిట్ లిస్ట్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు అంటే 14వ తేదీ నుంచి 24 ఏప్రిల్ లోపల రిలీజ్ చేయడం జరుగుతుంది. అలాగే అలాట్మెంట్ లెటర్స్ వచ్చేసి మీకు మేలో వస్తాయన్నమాట, మే 5వ తేదీ నుంచి. ఇక్కడ కౌన్సిలింగ్ ఉంటుంది. ఫస్ట్ ఫేజ్ మరియు సెకండ్ ఫేజ్ అంటే 2 ఫేజెస్లో ఉంటుంది. అది 28th ఒకటి, 25th ఒకటి. డేట్ ఆఫ్ అడ్మిషన్స్ వచ్చేసి యాజ్ పర్ గవర్నమెంట్ ఆర్డర్స్ ప్రకారం అయితే ఉంటుంది. ఇక్కడ మోడ్ ఆఫ్ ఎంట్రన్స్ టెస్ట్ వచ్చేసి చూసుకోవచ్చు. కాలేజ్ ఆఫ్ ఎక్సలెన్స్కి, స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్కి. ఇంటర్మీడియట్కి అయితే 100 మార్కులు ఉంటాయన్నమాట. ఇంటర్మీడియట్కి అప్లై చేసుకునే వాళ్ళు అప్ టు 10th స్టాండర్డ్ అనేది చదివి ఉండాలి. మీకు ఆల్రెడీ తెలిసేది. 2.5 గంట సేపు ఉంటుంది ఎగ్జామినేషన్. పొద్దున్నే 10:30 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు. అలాగే ఇక్కడ సిలబస్ కనుక చూసుకున్నట్టయితే ఇక్కడ ఇంగ్లీష్, మ్యాథ్స్, ఫిజికల్ సైన్స్, బయో సైన్స్ అని ఇచ్చారు. మార్క్స్ ఉంటాయి మరియు ఎటువంటి క్వశ్చన్స్ కూడా ఉంటాయి అనేది ఇందులో వాళ్ళు ఇవ్వడం జరిగింది. మీరు కావాల్సింటే ఈ డీటెయిల్స్ అనేది ఇక్కడ చూసుకోవచ్చు. అలాగే 8th క్లాస్కి సంబంధించి కూడా 100 మార్కులు టెస్ట్ అనేది ఉంటుంది. సబ్జెక్ట్స్ ఏమేమి ఉంటాయి అనేది కూడా వాళ్ళు ఇక్కడ ఇవ్వడం జరిగింది. వీటికి సంబంధించి మీరు ప్రిపేర్ కావచ్చు. ఇక్కడ సెలెక్షన్ ఆఫ్ స్టూడెంట్స్ ఎలా జరుగుతుంది అంటే ఎవరైతే కామన్ ఎంట్రన్స్లో హైయెస్ట్ మార్క్స్ తెచ్చుకుంటారో అంటే వాళ్ళకు మెరిట్ ప్రకారంగా సీట్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి డీటెయిల్స్. సో ఇందులో ఏజ్కి సంబంధించి ఏమన్నా డీటెయిల్స్ ఇచ్చారంటే ఏజ్కి సంబంధించి ఎటువంటి డీటెయిల్స్ కూడా ఇవ్వలేదు. సో మీరు వచ్చేసి ఏం చేయాలి, 7th క్లాస్ చదివే వాళ్ళు 8th క్లాస్కి అప్లై చేసుకోవచ్చు. మరియు 10th క్లాస్ చదివే వాళ్ళు ఇంటర్మీడియట్ ఫస్ట్ క్లాస్కి మీరు అప్లై చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ని ఎలా ఫిలప్ చేయాలో చూసుకుందాం, సరేనా. ముందుగా పర్సనల్ డీటెయిల్స్లో ఆధార్ నెంబర్ ఎంటర్ చేసాం, స్టూడెంట్ నేమ్, ఫాదర్ నేమ్, మదర్ నేమ్ ఎంటర్ చేసాం. ఇప్పుడు డేట్ ఆఫ్ బర్త్ అనేది మనం ఎంటర్ చేస్తున్నాం. ముందుగా వచ్చేసి ఇక్కడ మీకు మంత్ వస్తుంది, మీరు మంత్ని ఎంటర్ చేయాల్సి వస్తుంది. దాని తర్వాత డేట్ని ఎంటర్ చేయాల్సి వస్తుంది. అలాగే సంవత్సరాన్ని ఎంటర్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ జెండర్ ఉంది కదా, బాయ్ మరియు గర్ల్ సెలెక్షన్ చేసుకోండి. ఇక్కడ క్లిక్ చేయగానే రేడియో బటన్ అనేది సెలెక్షన్ అవుతుంది. మరియు ఇక్కడ మొబైల్ నెంబర్ని ఎంటర్ చేయాల్సి వస్తుంది. మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత నేటివ్ డిస్ట్రిక్ట్ ఇక్కడ మీరు సెలెక్షన్ చేయాల్సి వస్తుంది. ఇక్కడైతే నేను
సత్యసాయి డిస్టిక్ అనేది ఇక్కడ లేదు కాబట్టి అనంతపూర్ డిస్టిక్ని నేను సెలెక్షన్ చేస్తున్నాను. అంటే కొత్త డిస్టిక్ పేర్లు లేనట్టయితే మీ పాత డిస్టిక్ పేరుని మీరు ఇక్కడ సెలెక్షన్ చేయాల్సి వస్తుంది. రిజర్వేషన్ కనుక చూసుకున్నట్టయితే ఇది కేవలం ఎస్టీ వాళ్ళకి మాత్రమే అని చెప్పడం జరిగింది. సో ఎస్టీ వాళ్ళు మాత్రమే ఇక్కడ ఉంటుంది. మరియు సబ్ క్యాస్ట్ అనేది ఇక్కడ మీరు సెలెక్షన్ చేయాల్సి వస్తుంది అనమాట. మరియు రేషన్ కార్డ్ నంబర్ మీరు ఇక్కడ ఎంటర్ చేయాలంటే చేయాల్సిన అవసరం లేదు. ఆ స్టార్ మార్క్ ఉన్న ఫీల్డ్స్ను మాత్రం మీరు నింపాల్సి వస్తుంది. సో ఇక్కడ నేను అడ్రస్ అనేది ఎంటర్ చేస్తున్నా. మీ పిన్ కోడ్ కూడా ఇక్కడ ఇవ్వాల్సి వస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఫోటోని మీరు అప్లోడ్ చేయాల్సి వస్తుంది. దీని మీద క్లిక్ చేయగానే ఇక్కడ ఫోటో అనేది ఎక్కడైతే ఉందో ఆ ఫోల్డర్లోకి వెళ్ళి మీరు సెలెక్షన్ చేసుకోవాల్సి వస్తుంది. ఫోటో అనేది అప్లోడ్ అయిపోయింది. ఇప్పుడు అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్, ఇక్కడ కూడా వాళ్ళు అడ్రస్ ఫీల్డ్ అనేది ఇచ్చారు. సో ఎందుకు ఇచ్చారో నాకైతే అర్థం కాలేదు. ఒకటి చిట్ట కూడా సరిపోతుంది. ఇదే అడ్రస్ని మీరు ఇక్కడ ఎంటర్ చేయండి. ఇక్కడ డిస్ట్రిక్ట్ సెలెక్షన్ చేసుకోండి మరియు మండలం సెలెక్షన్ చేసుకోండి. అలాగే గ్రామం, మీరుండే గ్రామం కనుక ఇక్కడ లిస్ట్లో లేకపోయినట్టయితే మీరు మీ మండలాన్ని ఇక్కడ సెలెక్షన్ చేసుకోండి. స్ట్రీట్ పేరు కూడా ఉంది. మీరు కావాల్సింటే స్ట్రీట్ పేరు కనుక లేనట్టయితే మీ ఊరి పేరే కావాల్సింటే ఇక్కడ ఎంటర్ చేయొచ్చు. ఇవి జస్ట్ ఒక ఫార్మాలిటీ అనమాట అడ్రస్ గురించి. ఈమెయిల్ అడ్రస్ ఇక్కడ ఇవ్వాల్సిన అవసరం అయితే లేదు, ఎందుకంటే ఇక్కడ స్టార్ మార్క్ లేదు కాబట్టి. అలాగే రిజర్వేషన్ డీటెయిల్స్ కనుక ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ మీరు ఎస్ అనేది సెలెక్షన్ చేసుకోవాలి, ఎందుకంటే యాన్యువల్ ఇన్కమ్ వచ్చేసి బిలో ఉండాలి. అలాగే ఇక్కడ డూ యూ బిలాంగ్ టు పిహెచ్సి కేటగిరీ అంటే ఇక్కడ నో సెలెక్షన్ చేసుకోండి. ఒకవేళ మీరు దివ్యాంగులు అయితే ఎస్ అని సెలెక్షన్ చేయండి. ఇక్కడ ప్రీవియస్ అంటే మీరు 7వ తరగతి ఎక్కడ చదివారో ఆ డిస్ట్రిక్ట్ పేరుని మీరు సెలెక్షన్ చేసుకోవాల్సి వస్తుంది. అలాగే మండలం, ఇక్కడ స్టడీడ్ ఇన్ ఇన్స్టిట్యూషన్ ఉంది కదా, అదర్స్ ఉంటే సెలెక్షన్ చేసుకుంది. అంటే ప్రైవేట్ స్కూల్స్లో చదువుకున్నట్టయితే లేదంటే గవర్నమెంట్ స్కూల్స్లో చదువుతున్నట్టయితే అదర్స్ సెలెక్షన్ చేసుకోండి. లేదంటే ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్లోనే చదువుతుంటే మీరు కావాల్సింటే ఇక్కడ ఉన్నటువంటి ఆప్షన్స్ని సెలెక్షన్ చేసుకోవచ్చు. అదర్స్ సెలెక్షన్ చేస్తున్నాను. ఇక్కడ మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ వచ్చేసి తెలుగు మీడియం అని నేను సెలెక్షన్ చేస్తున్నాను. ఒకవేళ ఇంగ్లీష్ అంటే ఇంగ్లీష్ అనేది ఇవ్వచ్చు అనమాట. స్కూల్ కాలేజ్ ప్రిఫరెన్స్ డీటెయిల్స్ అనేది ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ చూసారా 8th క్లాసా లేదంటే ఇంటర్మీడియటా. నేను ఆల్రెడీ మీకు చెప్పాను ఇది 8th క్లాస్ మరియు ఇంటర్మీడియట్కి సంబంధించిన నోటిఫికేషన్ అని. ఇక్కడ 8th క్లాస్ సెలెక్షన్ చేస్తున్నా. ఆర్ యూ స్టడింగ్ 7th క్లాస్ ఇన్ 2023-24 అంటే ఎస్ అని సెలెక్షన్ చేసుకోండి. ఇక్కడ ప్రిఫరెన్స్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ దీని మీద క్లిక్ చేయగానే ఇక్కడ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ శ్రీకాళహస్తి అని ఉంది కదా, ఇది వస్తుంది అనమాట. ఎవరికి అనంతపూర్ డిస్ట్రిక్ట్లో ఎవరైతే చదువుతున్నారో వాళ్ళకు దీన్ని మీరు సెలెక్షన్ చేసుకోండి. మీడియం ఆప్టెడ్ ఫర్ అపియరింగ్ టెస్ట్ తెలుగు ఇంగ్లీషా, తెలుగు సెలెక్షన్ చేస్తున్నా. చూస్ డిస్ట్రిక్ట్ అని ఉంది కదా, ఎగ్జామినేషన్ ఎక్కడైతే రాయాలో అక్కడ. సో అనంతపురం. ఇక్కడ ఎగ్జామినేషన్ సెంటర్ వచ్చేసి మీకు 2 ఉన్నాయి. ఒకటి గొల్లల దొడ్డి, ఇంకోటి తనకల్లు అనమాట. నేను తనకల్లు సెలెక్షన్ చేస్తున్నాను. ఇక్కడ డిక్లరేషన్ ఉంది కదా, ఇది సెలెక్షన్ చేసిన తర్వాత మీరు కావాల్సింటే ప్రివ్యూ మీద క్లిక్ చేయండి. డీటెయిల్స్ అన్నీ చూసుకొని ఒకవేళ ఏదైనా మిస్టేక్స్ ఉంటే మళ్ళీ మీరు ఇక్కడ క్యాన్సిల్ చేసి కరెక్షన్ చేసుకోవచ్చు. దాని తర్వాత మీరు కావాల్సింటే సబ్మిట్ చేయొచ్చు. సో ఇది ఫ్రెండ్ ఆంధ్రప్రదేశ్ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ సొసైటీకి అప్లై చేసే విధానం. థ్యాంక్ యూ. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.